అయ్యో నా కోసం వెయిట్ చేస్తున్నారా? సారీ. మేకప్ వేసుకోవడానికి పార్లర్కి వెళితే పొద్దున్న తెరవలేదు కాబట్టి ఇంటికే రప్పించుకుని మేకప్ వేయించుకున్నాను. అవునత్త, డెకరేషన్ బాగా అదిరింది. రే ఏంట్రా? అదే షాపు దత్త. అవునవును, మీరంతా నా కోసం ఎదురు చూస్తారని తెలియక లేటుగా వచ్చాను. ఇక మొదలు పెట్టండి. అంత లేదు, ఓ ప్రత్యేకమైన అతిథి కోసం ఎదురుచూస్తున్నావు. అవునా? అంత ప్రత్యేకమైన గెస్ట్ ఎవరో? నాకంటే స్పెషల్ గెస్టా? చాలా సేపటి నుంచి వెయిట్ చేయిస్తోంది. ఎవరంటే చెప్పదు. అవును, గుడి ముందు అడుక్కునే వాళ్ళని నిలబెట్టినట్టు నిలబెట్టింది. ఎవరొస్తారో మరి. అదిగో ప్రత్యేకమైన అతిథి వచ్చేసారు. ఏంటి మా మమ్మీనా? ఓహో, ఎనీవే మీరు మా షాప్ ఓపెనింగ్ కి రావడం నిజంగా సంతోషంగా ఉంది పిన్ని. అమ్మా, రిబ్బన్ కట్ చేయి. ఆ ఇక్కడికి ఎవరు రిబ్బన్ వేసుకొని రాలేదే. కట్ చేయి. అమ్మా మీనా, ఏంటి మావయ్య? అందరూ ఉన్నారు. మీ ఇంటి నుంచి ఎవరూ రాలేదేంటి? ఎవరూ పిలవలేదు కదా మావయ్య. మీ వాళ్ళు పిలవకపోయినా వస్తారు కదా. అంత సిగ్గుమాలిన వాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరులేండి. ఏమైంది? ఏం లేదండి. ఏం చూస్తున్నావు మీనా? ఈ మిక్సీ బాగుంది, ఓబో, రేట్ ఇంకా బాగుంది. కానీ బాగా పనిచేస్తుంది. మా నాన్నమ్మ ఊర్లో రుబ్బురోలు వాడేది, అందుకే ఇంకా గట్టిగా ఉంది. భుజాలకి చేతులకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అందుకే రుబ్బురోలు వాడిన తర్వాతా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటివి తయారు చేసిన వాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, కొన్నవాళ్ళు మాత్రం బాగా బద్ధకం సంపాదించుకుంటున్నారు. ఈ ఉండబట్టే మా లాంటి వాళ్ళకి కాస్తైనా పూలమ్ముకునే టైం దొరికింది. మా కష్టాలు మీకేం తెలుసండి? ఒకప్పట్లా నడక ఆరోగ్యకరమని అందరూ నడుచుకుంటూ పోతే మీ టాక్సీ కార్లు పుట్టుకొచ్చేవా? మీకీ పని దొరికేదా? అవసరాలు పెరిగినట్టే సౌకర్యాలు కూడా పెరిగాయి. తప్పులేదు, వచ్చే వాటిని రానివ్వాల్సిందే. అవునవును, నాకొకటి వస్తుంది, రానిచ్చొస్తాను. నమస్తే సార్. నమస్తే. ఈ షాప్ ఇంత డెవలప్ కావడానికి మా సీనియర్ స్టాఫ్ కూడా కారణం బాబు. వీళ్ళు కస్టమర్స్ ని రెగ్యులర్ కస్టమర్స్ లా ట్రీట్ చేస్తారు. ఇక్కడ చాలా మంది సీనియర్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళ సర్వీస్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆలోచిస్తాలేండి. ఇన్నాళ్లు బాగా చూసుకున్నాను. వదిలి వెళ్లాలంటే పుట్టినింటిని వదిలి వెళ్తున్నట్టుంది బాబు. బాధపడకండి, మీరేమీ లాస్ వచ్చి అమ్ముకోలేదు. మీ బిడ్డల దగ్గరికి వెళ్లడం కోసమే కదా అమ్మేశారు. ఆ సంతోషం ముందు ఈ బాధ చిన్నదవుతుందిలేండి. వస్తాను. సార్, మా మనోజ్ బాగా చదువుకున్నాడు, మా పార్లర్ అమ్మ కూడా బాగా చదువుకున్నదే. ఇద్దరూ కలిసి మీ షాప్ని రెట్టింపు చేస్తారు. మీరు సంతోషంగా వెళ్ళండి. అలాగే బాబు, వెళ్ళొస్తాను.